పవనమాలేక ప్రభంజనమాయంచు ఆంధ్ర ఆశ్చర్యమునందవలెనో అన్న చిరంజీవి ఆశీసులున్నట్టి కొనిదల బాబునే కోరు జయమో. వకీల్ సాబ్ రాజన్న సినిమాతో అయితే ప్రజలకి చాలా దగ్గరయ్యారండి. కంటికి రెప్పల్లే కాచుకున్నా గాని నీ వైపే నా తల్లి చూపు. అబ్దుల్ కలాం గారితో మీరు వర్క్ చేశారు కదా, అవును. అది ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అంత అల్లు అర్జున్ గారు ప్రతిసారి ఏదో ఒక ఇష్యూలో కాంట్రవర్సీలో ఉంటూ ఉంటారు. మన పాలిటిక్స్ లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కాదని ఆపోజిట్ వాళ్ళకి సపోర్ట్ గా వెళ్ళాడు. సో అది కాంట్రవర్సీ లాగా ఇప్పుడు పుష్ప 2 రాబోతుంది, దానికి ఏమైనా ఎఫెక్ట్ పడబోతుంది? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ. సో ఇవాళ గెస్ట్ ఎవరో తెలుసా? సంయుక్త గాంధీ గారు. సో మన ముందైతే ఉన్నారు. వకీల్ సాబ్ రాజన్న సినిమాతో అయితే ప్రజలకి చాలా దగ్గరయ్యారండి. సో ప్రజెంట్ మూవీ ఏంటి, ప్రాజెక్ట్స్ ఏంటి అన్నీ అయితే అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం? నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు మహేష్, మీరు ఎలా ఉన్నారు? సార్ సూపర్ సార్, బాగున్నాను సార్. మీరు ఇంటర్వ్యూ చేసే ముందు ఎస్ఆర్ టీవీ న్యూస్ ఛానల్, ఎస్ఆర్ అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ, బాగుంది, పేరు బాగుంది. ఎస్ఆర్ టీవీ ఛానల్ ప్రేక్షక మహాశీలకు హృదయపూర్వక నమస్సుమాంజలుడు. చెప్పండి సార్, మహేష్ గారు ఎలా ఉన్నారు మీరు? సూపర్ సార్, బాగున్నాను సార్. మిమ్మల్ని చూస్తే ఇంకా ఎక్సైట్మెంట్ వస్తుంది సార్. ఓకే సార్, మీరు ఫస్ట్ నాటక రంగాల నుంచి సినిమా రంగానికి ఎలా సార్, ఇలా జర్నీ? అంటే నాటక రంగం అంటే మేము అసలు యాక్చువల్ నా నేపథ్యం చెప్పాలండి. నాది కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర పెడన మండలం నేలకొండపల్లి అని చిన్న గ్రామం. మాది రైతు ఫ్యామిలీ. నాకు 3 అన్నయ్యలు 3 అక్కయ్యలు. నేను చిన్నవాడిని. నేను 5 కిలోమీటర్ల దూరం వెళ్ళి జడ్పిహెచ్ స్కూల్ ముందులూరు అని ఆ ఊళ్ళో నేను చదువుకున్నాను ఎస్ఎల్సి వరకు. చదువుకున్నప్పుడు 8th క్లాస్లో ఉండగా జానకి బాయి గారని మా క్లాస్ టీచరు యాన్యువల్ డేకి ఒక నాటిక ఇచ్చారండి. చూడబోతే చుట్టాలు పట్టుకుంటే దయ్యాలు నాటిక పేరు. దాంట్లో ఒక కామెడీ క్యారెక్టర్ వేయించారు నాతో. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం మా ఊళ్ళో పందిరిలో నాటకాలు వేస్తూ ఉండేవాడు. ఆ విధంగా నాటకాల మీద అభిరుచి కలిగింది. ఎస్ఎల్సి అయిపోగానే నేను వెంటనే మచిలీపట్నం వచ్చి సెకండరీ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ చేశాను. చేసిన తర్వాత అక్కడి నుంచి మా ఊర్లో రాధాబాయి గారు ఒక టీచర్ ఉండేవారు. వాళ్ళ సిస్టర్స్ ఇక్కడ స్వరూపరాణి గారు, పద్మజ గారు అని హైదరాబాద్లో వర్క్ చేసేవాళ్ళు. స్వరూపరాణి గారు ఈసీఏలో చేసేవారు, పద్మజ గారు ఏమో బీడీఏలో చేసేవారు, భారత్ డైనమిక్స్ లిమిటెడ్. వాళ్ళు ఇక్కడ ఉన్నారయ్యా, వీళ్ళు అక్కడ జాబ్ కోసం వెళ్ళమని చెప్పి నన్ను ఆవిడ పంపించారు ఇక్కడికి. వాళ్ళు నన్ను ఒక తమ్ముళ్ళగా నన్ను రిసీవ్ చేసుకుని ఒక 3 నెలలు వాళ్ళ ఇంట్లో పెట్టుకుని ఒక ప్రైవేట్ కంపెనీలో మైక్రో సెరామిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, దాంట్లో జస్ట్ 100 రూపాయలు జీతానికి నాకు అక్కడ నన్ను పెట్టించారు జాబ్కి. ఒక 3 years అక్కడ చేసిన తర్వాత నాకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూ వస్తే అప్పుడు అక్కడే పనిచేసేవారు కాబట్టి పద్మజ గారు ఆ చైర్మన్ వలవల రామారావు గారు అని ఆయనకి చెప్పి నాకు సెలక్షన్ ఇప్పించారు. నేను 74లో బీడీఎల్లో చేరా. చేరి 2 రోజునే యాన్యువల్ డే ఫంక్షన్ అవుతుంటే దానికి ఆర్టిస్టులు కానీ సింగర్స్ కానీ ఎవరన్నా డాన్సర్స్ కావాలంటే పేర్లు ఇవ్వమంటే నాకు ఆర్టిస్ట్గా నాకు అనుభవం ఉంది కాబట్టి నేను నా పేరు ఇచ్చాను, నన్ను సెలెక్ట్ చేశారు. వెళ్ళి 4వ రోజు నుంచి రిహార్సల్ చేయటం మొదలెట్టాం మేము. ఆ తర్వాత ఒక 15-20 మంది ఆర్టిస్టులు కూడి ఒక అసోసియేషన్లో, కల్చరల్ అసోసియేషన్లో ఏర్పడి మేము నాటకాలు తయారు చేసేవాళ్ళం. నాటకాల పరిషత్తులకు వెళ్ళేవాళ్ళం. పరిషత్తులతో అవార్డు కూడా నాకు దాదాపుగా 33 సంవత్సరాలు చేశాను నేను బీడీఎల్లో. 33 years చేశాను. మా మేనేజ్మెంట్ కానీ మా ఎంప్లాయీస్ కానీ బాగా కోఆపరేట్ చేసేవాళ్ళు మాకు. నిజంగా మాకు నటనానుభవం వచ్చిందంటే మా బీడీఎల్లో మా మేనేజ్మెంటు, మా తోటి ఎంప్లాయీస్ వాళ్ళ ప్రోత్సాహమే. వాళ్ళ ద్వారా నేను అలా నాటకానుభవం సంపాదించిన తర్వాత నేను 2005లో బయటకు వచ్చా. వాలంటీర్ రిటైర్మెంట్ బయటకు వచ్చేసాను. నాకు నాటక రంగంలో నంది అవార్డుతో పాటు చాలా అవార్డ్స్ వెనకుండా దాదాపు ఒక 200 అవార్డ్స్ వచ్చాయి నాకు. ఆ 2005లో నేను బయటకు వచ్చాను. ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు ఇంకా సర్వీస్ ఉంది నాకు. అప్పటికే నా పిల్లలు 2 అమ్మాయిలు, అబ్బాయి, ఒక అబ్బాయి, 3 పెళ్ళిళ్ళు చేసా. 3 ఇంజనీర్లే, నలుగురు 2 కోడలు కూడా ఇంజనీరే. సెటిల్ అయ్యారు కాబట్టి ఇంకా నేను ఈ సీరియల్స్ కానీ సినిమాలు ప్రయత్నం చేద్దామని 5 years బిఫోర్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొచ్చేసాను 2005లో. ఆ తర్వాత నుంచి నాకు సీరియల్స్ కొన్ని చేశాను. ఆ తర్వాత నాకు విజేంద్ర ప్రసాద్ గారు, మా గురువు గారు, ఆయన పాదాభివందనం, ఆయన నాకు రాజ్యంలో వేషం ఇచ్చారు.
ఆ రాజ్యంలో మంచి వేషం సాంబయ్య పాత్ర, దానికి కూడా నాకు నంది అవార్డు వచ్చింది. BDL లో వర్క్ చేశారు కదా, అబ్దుల్ కలాం గారితో మీరు వర్క్ చేశారు కదా, అవును, అది ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అంత పెద్ద వ్యక్తితో work చేశారు. అమోఘం, మాకు చెప్పలే అంత ఆనందం. సార్ ఎవరికి తెలియంది కూడా చెప్పాలి సార్ అబ్దుల్ కలాం అవును గారి గురించి. అవును, ఎందుకంటే పృథ్వీ మిజైల్ చేసేవాడు నేను. పృథ్వీలో క్వాలిటీ కంట్రోల్ మెకానికల్ ఇన్స్పెక్టర్గా చేసేవాడు నేను మెకానికల్ డిప్లొమా చేశాను. అయితే ఆ పృథ్వీ మిజైల్ని డెవలప్ చేసింది ఎవరంటే డిఆర్డీఏలో ఉండగా అబ్దుల్ కలాం గారు ఆ మిజైల్ని డెవలప్ చేశాడు, మహానుభావుడు. ఓకే. ఆయన అప్పుడు 12 సంవత్సరాలు ఆయన చైర్మన్గా ఉండేవాడు అక్కడ ఓకే. డిఆర్డీఎల్కి. అప్పుడు ఏం చేసేవాళ్ళం, మేము అసెంబ్లీ చేసేవాళ్ళం పృథ్వీ మిజైల్ చేసినప్పుడు దాంట్లో ఏదో ఒక ప్రాబ్లం వచ్చేది. ఓకే. ప్రాబ్లం వస్తే మా జిఎం గారు ఉండేవాడు అక్కడ, ఆర్బిఎన్ చారి గారని, తర్వాత నరసింహారెడ్డి గారని ఉండేవాళ్ళు మా ఆఫీసర్స్. ఓకే. వాళ్ళు ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన ఫోన్ చేసి చెప్పేవాడు, సార్ ఈ చిన్న ప్రాబ్లం ఉంది మీరు వచ్చి సాల్వ్ చేయమంటే ఆయన వచ్చేవాడు. అక్కడ దగ్గరే 3 కిలోమీటర్లు, మాకున్న డిఆర్డీఎల్కి 3 కిలోమీటర్స్. ఓకే. ఆయన రావటం నాది ఫస్ట్ ఇన్వర్డ్ గూడ్స్ సెక్షన్ ఉండేది నాది. ఓకే. ఫస్ట్ సెక్షన్ నాదే ఉండేది, నా సీట్ అక్కడ ఉండేది, నా చుట్టూ 4-5 చైర్స్ ఉండేవి. ఆయన డైరెక్ట్గా వచ్చి అక్కడ కూర్చునేవాడు ఎదురుగా సీట్. సార్ నమస్తే సార్ అని కూర్చున్నాడు. కాల్ మిస్టర్ నరసింహారెడ్డి, కాల్ ఆర్బిఎన్ చారి అనేవాడు. నేను మా వాళ్ళందరినీ పిలిచేవాడిని. ఆఫీసర్స్ అందరూ వచ్చేవాళ్ళు, చుట్టూ కూర్చుని ఆయన దగ్గర ఏమేం ప్రాబ్లం ఉందో అడిగితే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేవాడు. సాల్వ్ చేసిన తర్వాత మా వాళ్ళు అడిగేవారు, సార్ హ్యాడ్ యువర్ టిఫిన్ అనేవాళ్ళు. నో యార్ అనేవాడు. అనగానే మా జిఎం నన్ను చూసేవాడు. నేను హెల్ప్ అని పిలిచి సార్కి ఆయన 2 ఇడ్లీలు 1 వడ తినేవాడు అంతే. 2 ఇడ్లీలు 1 వడ విత్ సాంబార్, నో చట్నీ. ఓకే. అలా తినేసేసి 1 కప్పు టీ తాగి చెడిపోయేవాడు. ఓకే. చాలా సింపుల్ మనిషి అండి ఆయన, చాలా సింపుల్. అది కాకుండా ఏంటంటే ల్యాబ్ క్వార్టర్స్లో ఉండేవాడు ఆయన. ఓకే. నేను సంతోష్ నగర్ కాలనీలో ఉండేవాడిని. ల్యాబ్ క్వార్టర్స్ నుంచి సంతోష్ నగర్ కానీ 2 కిలోమీటర్లు. అవును సార్. నేను మార్నింగ్ సంతోష్ నగర్ నుంచి వాకింగ్ చేసుకుంటూ ల్యాబ్ క్వార్టర్స్కి వెళ్ళేవాడిని. ఓకే. ఆయన పొద్దున్నే ఒక స్టిక్ పట్టుకుని ఆ ల్యాబ్ క్వార్టర్స్ నుంచి నడుచుకుంటూ సంతోష్ నగర్ టచ్ చేసి ఆయన వెళ్ళేవాడు. రోజు ఎదురు పడతా ఉండేవాడు మేము వాకర్స్. ఆయన దారి అయినా మన దారి మందే. ఆయన ప్రెసిడెంట్ అవుతాడని కానీ, లేకపోతే ఇండియాకి వాజ్పేయి గారికి సైంటిఫిక్ అడ్వైజర్ అవుతాడని మేము ఊహించలేదు కదా. అటువంటి ఇంటరాక్షన్ ఉంది. సార్ మీరు చెప్పారు కదా సంతోష్ నగర్ అనేసి, మేము కూడా అక్కడే ఉండేది. అవునా? అవును సార్, డిఆర్డీఎల్ పక్కనే సార్. మేము రెగ్యులర్ గా అందులో క్రికెట్ ఆడతాము. ఎక్కడ? డిఆర్డీఎల్ లోపల. ఓహో, డిఆర్డీ లోపల. వెరీ గుడ్. కేవీ స్కూల్ ఉంది కదా సార్. అవునా, స్కూల్ ఉంది కదా. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది జాబ్. పెద్ద గ్రౌండ్. అవును సార్. మేము ఆ గ్రౌండ్ వరకు వచ్చేసి మేము మామూలుగా ఎక్సర్సైజ్ చేసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేవాళ్ళం. డైలీ అనుకుంటుంటాం మేము కూడా అబ్దుల్ కలాం లాగా ఏదో ఒకటి సాధించాలి. అబ్దుల్ కలాం అదే కాలంలో ఉండేవాడు కదా ఆయన. సార్ అదే కాలంలో వీణ కూడా నేర్చుకున్నాడు ఒక టీచర్ దగ్గర. మీకు తెలుసు తెలీదు, ఒక టెమిలియన్ టీచర్ ఒక ఆవిడ ఉంది, ఆమె దగ్గర వీణ నేర్చుకున్నాడు. మళ్ళీ ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు డైరెక్ట్ గా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ కలిసి టీ తాగి వెళ్ళాడు. అక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళకు కూడా చాలా హెల్ప్ చేసేవాడు అంట సార్. అంటే కామన్ మ్యాన్ గా వచ్చేసి అందరికి హెల్ప్ చేసేవాడు. కామన్ మ్యాన్ అంటే ఇప్పుడు ఆయన జీతం ఎంత ఉండేదో తెలియదు కానీ జీతంలో తక్కువ, ఆయన మెయింటెనెన్స్ కి ఎంత కావాలో అంతే తీసుకునేవాడు. మిగతా జీతం అంతా అనాథ శరణాలయాలకు వెళ్ళిపోయేది. ఆపించే వాళ్ళు ఎలర్ట్ చేసేవాడు. ఫస్ట్ ఆ జీతం రాగానే అక్కడ పంపించేవాడు. ఇంకా ఈయన మెయింటైన్ అవడానికి మాత్రం ఉండేది. పైన 3-4 బెడ్రూమ్ ఏదో ఇల్లు ఉండేది, చైర్మన్ కదా, పెద్ద ఇల్లు. ఆ 1 బెడ్రూమ్లో 1 మంచం, 1 సూట్ కేసు, ఆయన కావాల్సిన బుక్స్, 4-5 జతల బట్టలు మాత్రమే ఉండేవట. అంత సింపుల్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అందులో జాబ్ చేస్తున్నారు సార్, డిఆర్డీఎల్. వెరీ గుడ్. ఓకే, వాళ్ళకి మీరు చెప్పాలంటే ఏమని చెప్పండి సార్, వీడియో పక్కా చూస్తారు. చెప్పేది ఏముంది, డిఆర్డీఎల్ అంటే మాకు ఆల్మోస్ట్ సిస్టర్ కన్సర్న్ లాగా ఉండేవాళ్ళం. మేము డిఆర్డీఎల్లో డెవలప్ చేసినవన్నీ మేమేమో ప్రొడక్షన్ చేసేవాళ్ళం బీడీఎల్లో. దగ్గరే కదా. డిఆర్డీఎల్ ఫ్రెండ్స్ కూడా మాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు యాక్చువల్ గాను. అప్పుడు అబ్దుల్ కలాం గారి తర్వాత ఆయన తోటే సరస్వత్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. మళ్ళీ ఈ మధ్య కూడా మరి డైరెక్టర్స్ ఎవరయ్యారో, చైర్మన్స్ ఎవరయ్యారో నాకు ఐడియా లేదు కానీ మేము అబ్దుల్ కలాం గారు చైర్మన్ టైంలోనే మేము బీడీఎల్లో ఉండడం, ఆయన చూడటం, ఆయనతో ఆయన మీటింగ్లు వినటం అంటే మాకు అదృష్టం చెప్పాలంటే. థ్యాంక్ యూ సార్, మీరు చాలా బాగా చెప్పారు. ఆయన అలవాట్లన్నీ మాకు తెలుసు. ఆయన అలవాట్లన్నీ తెలుసు. ఆయన టిఫిన్ ఏం చేస్తారు, భోజనం ఎలా చేస్తారు, చాలా సింపుల్ గా ఉండేడు. ఈ జనరేషన్ కి ఆయన గురించి చెప్పాలంటే ఏమని చెప్పండి సార్. అంటే ఒక పాటించండి, ఇది సింపుల్ సిటీ, హై థింకింగ్ ఒకటి ఉంది. కొంతమంది ఏంటంటే వేషధారణ బ్రహ్మాండంగా ఉంటుంది కానీ వాళ్ళ ఆలోచన శక్తి చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళది అలా కాదు, సింపుల్ సిటీ. ఇప్పుడు ఎటువంటి డ్రెస్ వేసుకున్నా వాళ్ళు హై థింకింగ్ ఉంది. చూశారో, హై థింకింగ్, దేశం గురించి, ప్రపంచం గురించి ఆలోచిస్తారు. మహాత్మా గాంధీ ఉన్నాడు, ఒక కళ్ళాయి గుట్ట కట్టుకున్నాడు,
పైన చొక్కా లేదు. మరి ఆయన స్వతంత్రాన్ని తీసుకొచ్చాడు భారతదేశానికి, మామూలు కాదు కదా. ఓకే సార్. అంటే వాళ్ళది ఏంటంటే సింపుల్ లైఫ్ అండ్ హై థింకింగ్ కావాలా. ఓకే. వాళ్ళు చాలా మంది ఇప్పుడు డబ్బున్న వాళ్ళు బ్రహ్మాండమైన డ్రెస్సులు వేయొచ్చు, 1,00,000-2,00,000 డ్రెస్ వేయొచ్చు, కానీ వాళ్ళ ఆలోచన విధానం బాగోపోతే సుఖమే ఉంది. ఇప్పుడు ఈ మహానుభావులు ఏంటంటే వాళ్ళు దేశం కోసం, సమాజం కోసం, ప్రపంచం కోసం ఆలోచించే మనుషులు వాళ్ళంతాను. మరి ఆయన పెళ్లి లేదేం లేదు, మరి ఆయన చేయాలనుకుంటే హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళ బ్రదర్స్ వాళ్ళకి బోల్డ్ హెల్ప్ చేయొచ్చు, కానీ వాళ్ళ బ్రదర్స్ కూడా అంతే స్థితిలో ఉన్నారు. ఎవరు కూడా వాళ్ళ స్థితి మారలా, పేదరికమే గడిపారు. మరి అటువంటి మహానుభావుని మనం నిజంగా చాలా తక్కువ ఉంటారు. మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు చాలా తక్కువ, లాల్ బహదూర్ శాస్త్రి, వీళ్ళందరూ ఎంత మహానుభావులు వాళ్ళు. వాళ్ళని చూసి నేర్చుకోవాల్సింది మనం చాలా ఉంది. మనకేమన్నా 10 రూపాయలు రాగానే సరదాగా ఎంజాయ్ చేయటం, ఇటువంటి అడిగి పోతున్నారు ఇప్పుడు ఈ జనరేషన్. ఏం చెప్తాం సార్? ఇంకోటి, మీరు చాలా ఇయర్స్ నుంచి మూవీస్ చేస్తున్నారు కదా, ముఖ్యంగా గ్యాంగ్ లీడర్. సో గ్యాంగ్ లీడర్ లో చేసిన తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఏదో జాబ్, హెల్త్ ఇష్యూస్ వచ్చింది. అవునవును, హెల్త్ ఇష్యూస్ ఏమి లేవు నాకు. హెల్త్ ఇష్యూస్ మొట్టమొదటి హ్యాపీ నేను. కాకపోతే అంటే అప్పుడులో నేను మొట్టమొదటి 87లో జి సత్యమూర్తి గారి డైరెక్షన్ లో చేశాను చైతన్యం అని. దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కదా. అవును సార్. ఆయన సత్యమూర్తి గారు, తోడల్డ్ గారు మాతో పనిచేసేవాడు, మురళీమోహన్ రావు గారు అని చెప్పేసి. ఆయన నాకు బాగా క్లోజు. ఆయన తీసుకెళ్లి ఆయన పరిచయం చేశాడు. ఆయన అప్పుడు మంచి రైటరు. సరే, ఫస్ట్ చైతన్యం సినిమాకి డైరెక్షన్ చేస్తున్నాడు. మేము వెళితే నాకు ఒక వేషం ఇచ్చాడు. దాంట్లో ఫస్ట్ కెమెరా ముందు నిలబెట్టింది జి సత్యమూర్తి గారు, దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ ఫాదరు. ఆ తర్వాత దాదర్ ఎక్స్ప్రెస్, తర్వాత పల్లెటూరు మొగుడు, అట్లా కొన్ని సినిమాలో 10 సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసి వచ్చేవాడిని. డ్యూటీ కదా. నేను 15 రోజులకో నెల రోజులకో ఒకసారి నేను మద్రాసు వెళ్ళిపోయేవాడిని. నాకు అనిపించింది, ఏమిటి నేను ఒక సినిమా పిచ్చలో పడి పిల్లల చదువుల గురించి ఏం పట్టించుకోవట్లేదా అని డౌట్ వచ్చి ఏం చేశాను, నాకు ఇది సుఖం లేదన్న, నాకీ కాదు, పిల్లలు చదువులు అయిన తర్వాత ట్రై చేద్దామని చెప్పేసి ఆ జోలికి వెళ్ళడం మానేశాను. ఒక 10 సంవత్సరాల పాటు పిల్లలు చదువులు అయ్యే వరకు అటు పోలే. ఇంకా పిల్లల చదువులన్నీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫీల్డ్లోకి మళ్ళీ ఎంటర్ అయ్యాను. ఆ విధంగా నేను మళ్ళీ ఎంటర్ అవ్వడం అంటే ట్రై చేద్దాం ఒకసారి, పిల్లలు సెటిల్ అయ్యారు కదా, సెటిల్ అయిన తర్వాత ఒకవేళ అవసరం అయితే క్లిక్ అయితే వస్తాం, లేకపోతే లేదన్నట్టుగా వచ్చాను. భగవంతుడి వల్ల మా విజయేంద్ర ప్రసాద్ గారి పుణ్యం అంటూ ఆయన రాజ్యంలో మంచి వేషం ఇచ్చాడు, ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇంకోటి సార్, మీరు రిటర్న్ వచ్చేసరికి మీకు ఫస్ట్ ఆపర్చునిటీ క్రిష్ గారే ఇచ్చారని చెప్పారు కదా. కృష్ణ వేదం సినిమాలో బాగా ఇచ్చారని. వేదం ఇచ్చారు, వేదంలో వచ్చింది. మళ్ళీ దానికంటే కూడాను ఈ కృష్ణ గారి వీర ప్రేమ కథలో హను రాఘవపూడి గారు మంచి వేషం ఇచ్చాడు. దాంట్లో ఒక కామెడీ విలన్ క్యారెక్టర్ ఇచ్చాడు నాకు. అది సినిమా హిట్ అయింది, నా క్యారెక్టర్ కూడా హిట్ అయింది. దేవరాయలో శ్రీకాంత్ గారితో పాటు చేశాను దేవరాయ, నాని కృష్ణ అని డైరెక్షన్ లో అతను, అదొకటి. అమ్మమ్మ గారి ఇల్లు సుందర సూర్య డైరెక్షన్, దాంట్లో ఒక మంచి వేషం. ఇవన్నీ అయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత కానీ వకీల్ సభలో మహానుభావుడు వేణు శ్రీరామ్ గారు డైరెక్షన్ లో దిల్ రాజు గారు వీళ్ళందరూ ఎంకరేజ్ చేశారు. అట్లే కోడేగట్టు బావి గారు కూడా నాకు బాగా ఎంకరేజ్ చేశారు. దాంట్లో అద్భుతమైన క్యారెక్టర్ పడింది. అందులో మహానుభావుడు పెద్ద ఫాలోయింగ్ హీరో, మామూలుగా పవన్ కళ్యాణ్ గారు అంటే మామూలుగా లేదు. ఆయన ఇప్పుడు మన దేశంలోనే ఒక నంబర్ 1 క్యాండిడేట్ లాగా ఇప్పుడు ఎరిగిపోతా ఉంటాడు ఆయన. ఆయన 100 ఏళ్ళు హాయిగా ఉండాలి, మనం మనసారా కోరుకుందాం. ఆయనతో చేయటం నా అదృష్టం. పవన్ కళ్యాణ్ గారితో కనీసం ఒక్క షాట్లోనే కనపడదని ప్రతి ఆర్టిస్టు కోరిక. అటువంటి ఫస్ట్ హాఫ్ అంతా ఆయనతో కలిసి చేయటం అనేది నిజంగా భగవంతుడు నాకు ఇచ్చిన వరం. ఆ కలాం తల్లి నన్ను కరుణించి ఆయనతో చేసే అదృష్టం కలిగించింది. ఆయనతో చేసాం, చక్కన మంచి నటుడికి. ఆయన గురించి ఏమి చెప్పాలండి ఆ మహానుభావుడి గురించి. అలాగే సినిమాల్లో ఎంత ఫాలోయింగ్ ఉందో ఇప్పుడు రాజకీయాల్లో కూడా అంతే ఫాలోయింగ్. కూటమిని కూడగట్టాడు, మామూలుగా లేదు. ఆయన గురించి మనం ఏం చెప్పగలుగుతాం, బ్రహ్మాండంగా ఉంది. డిప్యూటీ సీఎంగా ఇప్పుడు చాలా మంచి, అంటే అవినీతి లేకోకుండా పరిపాలన చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో అవినీతి లేకుండా చేయగలటం. అవినీతి జరిగితే అసలు ఊరుకోరు, ఇంకా ఎవరిని కూడా క్షమించే పనే లేదు. అటువంటి పరిపాలన చేయడానికి రెడీగా వచ్చారు వాళ్ళు. అలా చేస్తారు కూడా. ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని నిజంగా మనసారా కోరుకుందాం. సార్ ఇంకోటి సార్, మీరు వకీల్ సాబ్ గురించి ముందే చెప్పారు కాబట్టి, సార్ ఆ మూవీ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు సెట్లో ఎలా ఉంటారు, మీతో ఎలా ఉండేవారు? అంటే లైక్ మామూలుగా జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, కంపెనీ ఆర్టిస్టులు ఉంటారు, బ్యాటింగ్ ఆర్టిస్టులు ఉంటారు కదా, అందరితో ఒకేలా ఉంటారా, ఎలా ఉంటారు? ఒక రకంగా చెప్పాలంటే ఆయన అందరితో మామూలుగానే ఉంటాడు.
ఒక ఆర్టిస్ట్కి విలువ ఇచ్చి జూనియర్ ఆర్టిస్ట్కి విలువ ఇవ్వటం అనేది ఏం లేదండి. ఓకే ఎవరైనా అందరూ సమానంగానే చూసుకునేవాడు. ఓకే ఆయన మెంటాలిటీ అటువంటిది అంతే. అందరూ సమానమే. ఇంకా చెప్పాలంటే అది పేదవాళ్ళని ఇంకెక్కువ లైక్ చేసేవాడు ఆయన. ఓ ఎందుకంటే పేదవాళ్ళకి సాయం చేయాలనే తత్వం కదా అయింది, ఆ మనస్తత్వం. ఓకే అది నటిస్తే వచ్చేది కాదు, ఒరిజినల్గా ఆయనకు వచ్చింది. ఓకే కాబట్టి అందరూ సమానం చూసేవాళ్ళు. కాకపోతే ఆయన వచ్చిన తర్వాత ఆయన సీన్లేవో చూసుకుని ఆ సీన్లు చేసేసిన తర్వాత వెళ్ళి కూర్చుని చదువుకోవటం, ఆయనంతా ఆయన ఒంటరిగా ఉండటం ఆయనకి అలవాటు. ఓకే అటువంటి వాళ్ళు మేము డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసేవాడు కాదు. నేనైతే ఓకే కొంతమంది సార్ ఫోటో అని చెప్పేసి ఆయన వెనకాల పడతా ఉండేవాళ్ళు. ఓకే ఈ అయిపోయిన తర్వాత ఏది ప్యాకప్ చెప్పిన తర్వాత తీసుకుని అనేవాడు. ఎందుకంటే డ్రెస్లో ఇవ్వకూడదు కదా, అవును సార్ డ్రెస్లో ఇవ్వకూడదు ఇప్పుడు కూడా. ఓకే అలా ఇచ్చేవాడు. నేను ఆ 20 రోజులు ఆయనతో ఫోటో కూడా దిగే అవకాశం నాకు కలగలేదు. ఓ ఓకే అంత అయిన తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత 20 రోజుల్లో కూడా నేను ఫోటో కూడా తీసుకోలేదండి అయింది. ఓకే కేవలం డిస్టర్బ్ చేయకూడదు. కానీ నన్ను గుర్తుపట్టాడు, పలానా అతను స్టేజ్ ఆర్టిస్ట్ బాగానే చేస్తున్నాడు. నేను ఒక ఆయన మీద పద్యాలు రాయించి పద్యం పాడి ఆయనకు పద్యం పాడించాను. నేను ఎగ్జాక్ట్లీ సార్ పద్యం పాడించాను. పాడి పంపితే ఆయనకి బాగా నచ్చింది పద్యాలు. పద్యాలు బాగా నచ్చి ఒకసారి వచ్చి కలవమని చెప్పి కో డైరెక్టర్ బాబీ గారికి చెప్పాట. ఓకే అంటే ఏవి రత్నం గారని ఆయన దగ్గర అకౌంట్స్ అని ఆయన చూసేవాడు. ఆయన మా బంధువు. ఓకే నేను ఆయనకి పంపించా పద్యం. ఓకే ఆయనేమో పవన్ కళ్యాణ్ గారు పంపాడు. ఓ ఆయన చూసి కో డైరెక్టర్ బాబీ గారు పంపించాడు, వకీల్ సాబ్ కో డైరెక్టర్కి. ఓ అరే నువ్వు ఒకసారి సమీర్ గాంధీ దగ్గర తీసుకురాలని చెప్పాట. బాబీ గారు నాకు ఫోన్ చేశాడు, గాంధీ గారు రమ్మన్నారు, ఎప్పుడు వెళ్దామంటే మీ ఇష్టం సార్ ఎప్పుడైనా వెళ్దామన్నా. ఈ లోపల ఆయనకి కరోనా వచ్చి 4 నెలలు ఎవరిని కలవలే. ఓకే ఆ తర్వాత నాకు కరోనా వచ్చి 2 నెలలు ఎక్కడ పోవాలి, ఓ అలా అయిపోయింది. బా తర్వాత ఓజీలో చేస్తాను ఆయనతో పాటు. ఓకే ఓజీలో మంచి వేషం ఇచ్చారు సుజిత్ గారు డైరెక్టర్. ఆయన కూడా నా ధన్యవాదాలు. మంచి వేషం అది. ఆ వేషం చేసేటప్పుడు ఫస్ట్ ఆయనది నాది సీన్ చేశారు. ఓ చేసినప్పుడు రాగానే అన్నాడు, ఏమిటి మీరు వకీల్ సాబ్ తర్వాత కలవలేదు ఏంటి అని అడిగాడు. ఓకే 20 రోజులు అప్పుడు చేసినప్పుడు అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఓజీ అప్పుడు మాత్రం బాగా మాట్లాడారు. ఓ ఓకే బాగా మాట్లాడారు. ఒక 5 నిమిషాలు మాట్లాడారు. ఇలా ఒకసారి రాలేకపోయాను అని చెప్తే ఓకే ఓకే అన్నాడు ఆయన. పద్యం పంపించాను, నేను విన్నాను, చాలా బాగుంది ఆయన కూడా చెప్పాడు. సార్ ఒక్కసారి మా కోసం పద్యం సార్. పల్లెమూలల నుండి ఢిల్లీకి పాకిన కీర్తి సంభరితుడో కిరణుడతడు, పేదల పాలిటి పెదకాపుగానున్న సౌజన్యమూర్తి సంస్కారియతడు, గుప్తదానాలకు కోట్లను వెచ్చించి గర్వమింతయులే నిఘనుడతడు, మనసున ఉన్నదే మాటలో పలికిన, మనసున ఉన్నదే మాటలో పలికిన మధుర గంభీరుడో మాన్యుడతడు, మొండి వారికి తగ్గని మొండియతడు, సకల కులముల ప్రతినిధి సారగుణుడు అతండే, అతండే పవన్ కళ్యాణ్ లోకహితుడు నిజమో. వావ్ సూపర్ సార్ సూపర్ సార్. అలా పద్యాలు పాడి పంపించాను. ఈ మధ్య కూడా ఆయన గెలిచిన తర్వాత, ఓకే సూపర్. ఎన్నికల్లో గెలిచిన తర్వాత, అంటే ఈ పద్యాలన్నీ రాసింది ఎవరంటే డాక్టర్ మేకట రామలింగ స్వామి గారండి, విశాఖపట్నం. ఓకే ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్ రాకముందు చక్కటి పద్యం రాసి పంపించారు డాక్టర్ మేకట రామలింగ స్వామి గారు, విశాఖపట్నం, తెలుగు భాష కోవిదులు. ఆ పద్యం పాడి నేను యూట్యూబ్లో అప్లోడ్ కూడా చేయడం జరిగింది. అది మీకు వినిపిస్తా. పవనమాలేక ప్రభంజనమాయంచు ఆంధ్ర ఆశ్చర్యము నందవలెనో, మానస పుత్రుడే మన మోడి గారికి, మానస పుత్రుడే మన మోడి గారికి, కళ్యాణ బాబుదే ఘన జయం, చంద్రబాబు సుధీరు చతుర భాషణములు వినిన పవను కౌను విజయ పదం, అన్న చిరంజీవి ఆశీసులున్నట్టి కొనిదల బాబునే కోరు జయమో, బాధలెట నుండునో అట పవనుడుండు,
మనిషి చిన్నగాయున్నను మనసు వెన్న ధీర గంభీర శిక్షణ శిరుడతండు కొనిదల సుధాతి చంద్రుడు మంత్రివర్యులౌ నిజమిది మాన్యులారా. వావ్, సూపర్ సార్, సూపర్ సార్. ఇది నేను పాడి పంపించానండి. ఓకే అంటే ఆ వారికి కూడా చేరింది ఆ పద్యం. ఓకే అది ఒక ఆనందం, ఎందుకంటే ఆయనతో కలిసి చేశాను కాబట్టి ఓకే ఆయన మీద ఒక పద్యం రాసి అలా రాయించి మరి పాడి పంపించాను. ఓకే. ఇంకోటి సార్, ఆడియన్స్ కి డౌట్ ఏంటంటే, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు, ఎలక్షన్ లో చాలా బిజీగా ఉన్నారు కదా, మిగతా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి లైన్ గా పవన్ కళ్యాణ్ గారికి అవును. చేస్తారంటారు సార్? అంటే మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, అందరితో డైరెక్టర్స్ తో టచ్ లో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ప్యాచ్ అంటే వర్క్ లో బ్యాలెన్స్ వర్క్స్ నడుస్తున్నాయా సార్? అంటే అంటే వారు చెప్పడం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు డిప్యూటీ మినిస్టర్ గాను చాలా ఇంపార్టెంట్ శాఖలు తీసుకున్నారు కదా, అవును సార్. దాంట్లో సాధక బాధకాలు తెలుసుకోవాలి కదా, అవును దానికి ఒక 2 నెలలు 3 నెలలు టైం పడుతుంది. ఓకే ఆ తర్వాత నేను డెఫినెట్ గా వాళ్ళకి నిరుత్సాహపరచకుండా నేను డెఫినెట్ గా వాళ్ళకి కాల్ షీట్లు ఇస్తాను అంటున్నాడు. ఓకే వారానికి 2 రోజులు. ఓకే అంటే నేను కోటం సోమవారం శుక్రవారానికి ఆ బాధ్యతలు చేపట్టినా కానీ శనివారం ఆదివారం అలా ఇవ్వచ్చు బహుశా. ఓకే అలా అయితే డే అండ్ నైట్ చేసి కంప్లీట్ చేస్తారు. వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టే తత్వం అతను కాదు, అసలు ఓకే ఎవరిని ఇబ్బంది పెట్టే తత్వం కాదు అయింది. ఓకే కాబట్టి అవి కూడా కంప్లీట్ చేస్తారు. కాకపోతే అనుకున్న దానికి లేట్ అవుతుంది. ఓకే లేట్ అయినా రేపు పొద్దున్న రిలీజ్ అయ్యేటప్పుడు కలెక్షన్స్ మామూలుగా ఉండవు కదా. అవును సార్, అవును సార్, ఎవరైతే తీస్తున్న నిర్మాతలకి అవును సార్, కనక వర్షం కురుస్తుంది. అవును సార్, ఎందుకంటే పిక్చర్ ఎలా ఉన్నాడంత అసలు డౌటే లేదు. ఇంకా అవును సార్. అన్ని హిట్ అవుతాయి, డౌటే లేదు. ఓజీ అయితే చెప్పాల్సింది బ్రహ్మాండం తీస్తున్నారు. వీరమల్లి అంతే ఇదిగా ఉంది. ఈ హరీష్ శంకర్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా తీస్తాడో మనకు తెలిసిందే. కాబట్టి వాళ్ళు ఎవరికి నిర్మాతలకు ₹1 కూడా నష్టం లేకోకుండా చేస్తాడు ఆయన. ఓకే. ఆ నమ్మకం అందరికీ ఉంది. మీరు ఇంకా నెక్స్ట్ మూవీస్ లో ఎన్ని మూవీస్ లో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు సార్ పవన్? నేను పవన్ కళ్యాణ్ తో ఓజీ ఇప్పుడు ఉంది. ఓకే. బాలయ్య బాబుతో ఓ బాలయ్య బాబు 109 లో డైరెక్టర్ బాబీ గారు నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఓకే. రేపు 27 నుంచి నెక్స్ట్ మంత్ 12-13 వరకు నాకు జైపూర్లో షూటింగ్ ఉంది. ఓకే. షూటింగ్ ఉంది. ఓకే. అదొకటి వెళ్ళబోతున్నాం. ఇంకోటి సార్, ఇండస్ట్రీలో చాలా మందికి మీరు బాలయ్య సార్ తో వర్క్ చేస్తున్నారు కాబట్టి, అవును. ఇండస్ట్రీలో చాలా మందికి ఆడియన్స్ కి కూడా తెలిసింది ఏంటంటే బాలకృష్ణ గారికి కోపం ఎక్కువ అనేసి అంటారు కదా, సెట్ లో కూడా అలానే ఉంటారు సార్? అంత ఒట్టి మాటలు అబ్బాయి. నేను అఖండాలో చేసా, 12 రోజులు చేసా. ఆయన ఓకే. ఇలాగే చెప్పారు, ఎవరు ఎదురు పడకూడదు, నమస్కారం పెట్టకూడదు. ఏమిటయ్యా, ఆయన మహానుభావుడు, మీ ఎన్టీఆర్ గారి పుత్రుడు, ఆయన జీన్స్, ఆ మర్యాద అది ఎక్కడ పోతుంది? ఆ క్రమశిక్షణ మర్యాద ఎందుకు పోతుంది అంటే నాకు ఏమనిపించలా. నేను వెళ్ళే ఫస్ట్ డే, సార్ నమస్తే సార్, నమస్కారం అండి, ఎలా ఉన్నారు, బాగున్నారా, ఎంత ఆప్యాయంగా మాట్లాడాడు. 12 రోజులు ఎంతో ఆప్యాయంగా మాట్లాడి బ్రహ్మాండంగా అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నావు కూడా ఆయన. అన్ని ఒట్టి మాటలు, ఏదో 1-2 సంఘటనలు జరిగి ఉంటాయేమో, అవతల తప్పు చేసి నేను చేశాడేమో కానీ అటువంటిది ఏం లేదంటే అన్ని ఒట్టి మాటలని బోగస్. చాలా మంచివాడు ఆయన. చిన్నపిల్ల మనస్తత్వం, కల్మషం లేదు మనిషిలో, అస్సలు కల్మషం లేని వ్యక్తి నాకు తెలిసినంత వరకు. రేపు మళ్ళీ చేయబోతున్నా, ఆయనతో కాంబినేషనే చేయబోతున్నా. స్టోరీ బాగుంది సార్, మాసేనా మళ్ళీ? నాకు తెలియదు, మంచి క్యారెక్టర్, నాది మాస్ క్యారెక్టర్ అని చెప్తున్నారు, బట్ ఏదో చూడాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు కదా, అలాగే పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య చిరంజీవి గారి అన్నతో కూడా చిరంజీవి గారి గురించి ఏదో మెగాస్టార్ ఆయన డిసిప్లిన్, ఒకప్పుడు రామారావు గారి డిసిప్లిన్. 150 చేశారు, సైరా నరసింహారెడ్డి కూడా చేశాను, సరైన చేశాను, వాల్తేరి వీర చేశాను, తర్వాత మళ్ళీ గాడ్ ఫాదర్ చేశాను. ఆయనతో 6 సినిమాలు చేశాను నేను. ఆయన డిసిప్లిన్ వేరు కదా, టైం అంటే టైం పర్ఫెక్ట్ రావటం, సీన్ తీసుకోవటం, ఆ డైరెక్ట్ ఏం చెప్తే చేయటం, పక్కెళ్ళి కూర్చోవటం, చాలా ఆయన దగ్గర నేర్చుకోవడం చాలా ఉంది. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు ఆయన. బయట సేవలు కూడా చాలా చేస్తున్నారు ఆయన. ఒక బ్లడ్ బ్యాంక్ కానీ, ఐ బ్యాంక్ కానీ, ఇవన్నీ కూడా బాగా, ఐ బ్యాంక్ కానీ ఇవన్నీ బాగా చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు సార్? నేను ఆయనతో ఏం లేదు. ఇప్పుడు విశ్వంబరం తీస్తున్నారు ఆయన, దాంట్లో నాకు అవకాశం రాలేదు. మరి వేషాలు లేదు, నేను కూడా ఫాలో అప్ ఏం చేయలేదు. నాకు కూడా వేరే సినిమాలో బాగానే బిజీగా ఉన్నా. ఆల్మోస్ట్ నేను 37 సినిమాలు ఉండే ఇప్పుడు రిలీజ్ నాకు మొత్తం, చిన్న సినిమాలు కానీ అవి కానీ. అందులో ఓజీ ఒకటి, ఇంకా బాలయ్య బాబు గారిది, ఇవన్నీ త్వరలోనే వస్తాయి. ఇంకోటి సార్, ఒక క్వశ్చన్ కాంట్రవర్సీగా అడగాలనుకుంటున్నా, మీకు అనిపించచ్చు. లైక్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు కదా, అల్లు అర్జున్ గారు ప్రతిసారి ఏదో ఒక ఇష్యూలో కాంట్రవర్సీలో ఉంటూ ఉంటారు. మన పాలిటిక్స్ లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కాదని ఆపోజిట్ వాళ్ళకి సపోర్ట్గా వెళ్ళాడు.
సో అది కాంట్రవర్సీ లాగా ఇప్పుడు పుష్ప 2 రాబోతుంది, దానికి ఏమైనా ఎఫెక్ట్ పడబోతుంది? ఏమో సార్, నాకు ఆ విషయాలు అయితే మనకు తెలియదు. కానీ ఈ కొన్ని నేను అనుకోవటం ఛానల్స్ కూడా కొంత కాంట్రవర్సీ సృష్టించేసి లేనిపోయి సృష్టిస్తారేమో అనుకుంటున్నాం. అదే ఉండదు, వాళ్ళు బ్రహ్మాండంగా కలిసి ఉంటారండి. ఓకే. వాళ్ళు చాలా బాగా కలిసి ఉంటారు. కాకపోతే ఈ మీడియా వాళ్ళు ప్రచారం చేస్తారు, అవి వాళ్ళు పట్టించుకోరు కూడా. అంటే ఎలా ఉంటారు సార్ మీతో? ఆయన మీతో వేదం సినిమాలో చేస్తారు, అక్కడక్కడ చేశారు కదా. నాకు అల్లు అర్జున్ గారితో పెద్ద టచ్ లేదు నాకు. ఆయన సినిమాలో నేను ఎక్కువ చేసింది వేదంలో చేసాం అనుకోండి, ఆయనతో నాకు టచ్ ఏం లేదు. బట్ నాకు అంత లేదు, ఆయనతో టచ్ ఏం లేదు నాకు. ఇక అంటే మనకు నాగార్జున గారితో చేశా, రాజన్న దృశ్యంలో వెంకటేష్ బాబు చేశాను, తర్వాత భరతరణ్యంలో మహేష్ బాబుతో చేశాను, పవన్ కళ్యాణ్ చేశాను, బాలకృష్ణ గారితో చేశాను, చిరంజీవి గారితో చేశాను. కానీ అల్లు అర్జున్ గారితో చేయలేదు, ప్రభాస్తో చేయలేదు, ఇట్లా కొంతమంది చేయలే. నేను జూనియర్ ఎన్టీఆర్తో కూడా చేయలేకపోయి, అవకాశం రాలే నాకు. సార్ ఇంకోటి, మీరు రాజన్న సినిమా చెప్తున్నారు కదా, రాజన్న సినిమా అందరికి ఎప్పటికీ మర్చిపోలేని క్యారెక్టర్ సాంబయ్య. ఎస్ సార్, క్యారెక్టర్ సాంబయ్య క్యారెక్టర్ ఆ గెటప్ లో చూస్తేనే సడన్గా గుర్తుపడతారేమో మిమ్మల్ని. అవునవును. సో మాక్సిమం అన్ని సినిమాల్లో గడ్డంతో కనిపిస్తుంటారు. సో ఆ సినిమా ఎలా అనిపించింది సార్? సినిమా షూటింగ్ జరిగేటప్పుడు అంత పెద్ద హిట్ అవుతుంది, నాకు ఇంత బ్రేక్ వస్తుంది అని ఎప్పుడైనా అనిపించింది? అనుకోవాలి. అంటే ఆ క్యారెక్టర్ బట్టి క్యారెక్టర్ మంచి అని చెప్పారు మా గురువు గారు విజేంద్ర ప్రసాద్ గారు, మహానుభావుడు అని చెప్పాడు. నీకు మంచి పేరు వస్తుందయ్యా, నంది అవార్డు కూడా వస్తుందని చెప్పాడు. ఆయన చెప్పాడు, మహానుభావుడు. వాళ్ళ రచయిత డైరెక్ట్ వాళ్ళ వ్యూసే వేరు కదా. ఆయన చెప్పినట్టే అయింది, నాకు మంచి పేరు వచ్చింది. దాంతో నేను ఇంక వెనక్కి తిరిగి చూసుకోవడం జరగలేదు. ఇప్పుడు మీరు నంది అవార్డ్స్ చెప్పారు కదా సార్, మీకు 3 నంది అవార్డ్స్ వచ్చాయి సార్, ఎలా ఫీల్ అవుతున్నారు? దేనికి వచ్చాయి సార్ నంది అవార్డ్స్? నాకు ఫస్ట్ నాటకంలో అల్లసాని పెద్దన ఆకెళ్ళ గారు రాశారు. ఆయన ప్రముఖ రచయిత, ఆయన కూడా సినిమాలు కూడా చాలా రాశాడు. ఆయన రాసిన శ్రీనాథుడు నాటకంలో శ్రీనాథుడు కాదు, అలసాని పెద్దన, అలసాని పెద్దన నాటకంలో నేను శ్రీకృష్ణదేవరాయల పాత్ర వేశా. దానికి నంది అవార్డు వచ్చింది నాకు. రాజన్నేమో సినిమాకి వచ్చింది అది. తర్వాత ఇంకొకటి సీరియల్లో అన్నపూర్ణ స్టూడియో వాడిదే పుట్టింటి పొడి చీరని తీశారు 2013లో. దాంట్లో బెస్ట్ క్యారెక్టర్. ఈ 3 కూడా బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నాకు వచ్చినాయి 3 ఆ తర్వాత ఓటీటీలో రెక్కీ అని వచ్చింది ఈ మధ్య, G5 లో రెక్కీ. అద్భుతమైన వెబ్ సిరీస్ అది. పోలూరు కృష్ణ గారు ఆయన రైటర్ డైరెక్షన్ ఆయనే. దాని చీఫ్ కన్వీనర్ ఆఫీసర్ అనురాధ మేడం, వాళ్ళిద్దరు నాకు మంచి వేషం ఇచ్చారు. వాళ్ళిద్దరు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఆ దాంట్లో నాకు అద్భుతమైన పేరు వచ్చింది, ఒక సైలెంట్ విలన్ క్యారెక్టర్. అది సీజన్ 2 కూడా ఉంది అంటున్నారు. దాంట్లో కూడా మెయిన్ క్యారెక్టర్ నీదే ఉంది, నీ మీద రాసేవయ్యా అని చెప్పాడు డైరెక్టర్ గారు, పోలూరు కృష్ణ గారు. అది ఎప్పుడు మొదలవుతుందో తెలియదు మరి. ఇంకోటి సార్, మీరు మూవీస్ చేస్తున్నారు, సీరియల్స్ కూడా చేస్తున్నారు. అసలు ఈ రెండింటికి ఏమైనా తేడాగా అనిపించింది? సీరియల్స్ అంటే అబ్బాయి, నేను సీరియల్స్ ఈ మధ్య మానేసా, ఒక 6-7 సంవత్సరాలు లేదు. ఎందుకంటే సీరియల్స్ నాకు బాగా బిజీగా మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చినాయి. నా పేరు మీనాక్షి, సూర్యవంశం, బంగారు పంజరం, పుట్టింటి పొడి చీర, ఇట్లాంటి చాలా మెయిన్ క్యారెక్టర్లు వేసా. తర్వాత కూడా ఈ మధ్య కూడా 3-4 సీరియల్స్ అడిగారు నన్ను. సీరియల్స్ లో వేస్తుంటే ఏముందంటే డేట్లు క్లాష్ అవుతున్నాయి, ఎటు ఎవరికి న్యాయం చేయలేదు. ఎందుకు 2 పడవల మీద కాళ్ళు వేయాలి? అందుకే సీరియల్స్ పక్క పెట్టి ఇప్పుడు సినిమాల మీదే దృష్టి పెట్టాను. ఈ సినిమాలో మళ్ళీ అవుట్డేట్ అయిపోతే అప్పుడు సీరియల్స్ పోతాం, అవకాశం ఉంటే వెళ్తాం. నాకు అందుకే వాళ్ళు చెప్పేస్తున్నా, అబ్బాయి నేను సీరియల్ నుంచి వచ్చిన వాడినే, కానీ మరి మీకు న్యాయం చేయలేను. ఫస్ట్ వీక్ 3rd వీక్ బ్లాక్ చేయమంటారు, 3 రోజులు 4 రోజులు చేస్తారు. ఆ మిగతా రోజుల్లో గబుక్కుని నాకు సినిమా వస్తే నాకు ఇబ్బంది పడుతున్నాను నేను, కాబట్టి వదిలేను, ఏమనుకోవద్దు అని చెప్పేసి మామూలుగా స్మూత్ గా తప్పుకోవాల్సి వస్తుంది. మధ్య కాలంలో సినిమా మీద ఒక ఎలిగేషన్స్ అయితే వస్తున్నాయి, సినిమా ఇండస్ట్రీ మీద. మధ్య యాక్టర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, డ్రగ్స్ మీద ఎలిగేషన్స్ అయితే వస్తున్నాయి. గవర్నమెంట్ కూడా ఎస్పెషల్లీ సినిమా వాళ్ళ మీదనే పెట్టింది ఫోకస్. సో మీరు ఫీల్ అవుతున్నారు సార్, యాజ్ మీరు సినిమా ఫీల్డే కదా, ఇలాంటి ఎలిగేషన్స్ వస్తుంటే మీరు ఫీల్ అవుతారు, అది నిజమంటారా సార్? ఏమండి, చెడు అలవాట్లు అనేవి అన్ని ఫీల్డ్లో ఉన్నాయి, ఒక్క సినిమా ఫీల్డ్లోనే ఉంటాయా? అదంతా పొరపాటు అండి. కాకపోతే సినిమా వాళ్ళు అనగానే ఒక ఎలివేషను, సినిమా వాళ్ళు అనగానే ఒక స్టార్స్ కదా, వీళ్ళ మీద కానీ చెప్తా ఉంటే కనుక వార్త అనేది జనాల్లోకి ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు సినిమాలో ఎవరో డ్రగ్ తీసుకుంటారని చెప్పి వాళ్ళ మీద ప్రచారం చేస్తారు. సినిమా వాళ్ళు కాకుండా బయట డ్రగ్ తీసుకున్న వాళ్ళు ఎన్ని వేల మంది లేరండి, అవునా కదా? మమ్మల్ని ఎలివేట్ చేయడం అనేది మీడియాకి ఒక ఆనందం, ఎందుకంటే వాళ్ళకి రేటింగ్ కోసం. కాబట్టి నేను దీని మీద ఏమీ కామెంట్ చేయదలుచుకోలేదు. అన్ని చెడు అలవాట్లు అనేవి, చెడు మార్గాలు అనేవి, మంచివి అనేవి అన్ని రంగాల్లో ఉన్నాయి. రాజకీయ రంగంలో లేదా? రాజకీయ రంగంలో చెడు లేదు, అక్కడ జరగదా? ఏం చెడు వ్యవహారాలు అక్కడ జరగవా? అక్కడ జరుగుతాయి, మామూలు సొసైటీలో జరుగుతాయి, సామాన్య ప్రజల్లోనూ జరుగుతాయి, మిగతాట్లో కూడా జరుగుతూ ఉంటాయి. దానికేముంది? అది ఒక సినిమా మీదే ఒక కాన్సన్ట్రేషన్ ఎందుకు చేస్తారంటే, సినిమా అనగానే సినిమాలో ఒక హీరో పేరు చెప్పగానే వాడికి ఒక
మంచి ప్రజాదరణ ఉంటుంది కాబట్టి జనాల్లోకి వార్త ఈజీగా వెళ్ళిపోతే రేటింగ్ మనకు బాగుంటుంది కదా అని అలా ఎలివేట్ చేస్తారు అంతే, ఏమి అంతకు మించి ఏం లేదు. సో ఫైనల్ గా ఏంటంటే మీరు నాటక రంగం నుంచి సినిమా రంగాల్లోకి వచ్చారు కదా, అప్పుడున్న ఫీల్డ్ కి ఇప్పుడున్న ఫీల్డ్ కి తేడా ఏంటి? మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి? నేను యాక్చువల్ చెప్పాలంటే 87లో సత్యమూర్తిగా నాకు వేషం ఇచ్చిన, అప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి మధ్యలో మానేసి అనుకోండి. ఓకే యాక్చువల్ రాజన్న దగ్గర నుంచే నాకు ఫీల్డ్ దాదాపు 2010 నుంచి 14 సంవత్సరాల నుంచి నేను మామూలుగా ఫీల్డ్లో ఉన్నా. ఓకే ఒక 120 సినిమాలు చేశాను. ఓకే దాంట్లో మంచి మంచి సినిమా అన్ని సినిమాల్లో కూడా ఏదైనా 2 సీన్లు ఉన్నా 3 సీన్లు ఉన్నా మంచి వేషాలు నాకు పడి ఓకే మంచి వేషాలు ఇచ్చి ప్రోత్సహించారు. నిజంగా రచయితలు కానీ దర్శకులు కానీ అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మంచి వేషాలు నాకు ఇచ్చారు. ఓకే నేనేంటంటే నా పద్ధతి ఏమిటంటే నా దగ్గర టైం పంక్చువాలిటీ ఉంటుందండి, ఓకే సిన్సియారిటీ ఉంటుందండి. ఓకే నేను మాయ మాటలు చెప్పడం ఏదైనా 5:30 రమ్మంటే 5 గంటలు రెడీగా ఉంటాను నేను. ఓకే అలా వచ్చిన తర్వాత ఒక్క నిమిషం కూడా నేను వెహికల్ని నిలబెట్టను. ఓకే అలాగే వెళ్ళిన తర్వాత మేకప్ వేసుకోవడం, నా కాస్ట్యూమ్స్ ఏంటి బాబు, నా సీన్ చెప్పండి అంటాం, అది పెట్టుకోవడం, కూర్చోవడం, మన పని మనం చేసుకోవడం, వచ్చేయటం. ఓకే వెళితే అందరినీ మామూలుగా ఆప్యాయంగా పలకరించడం, ఓకే అది ఇంపార్టెంట్ కదా. రిలేషన్ అంటే ఓకే బాబాయ్ బాగున్నామంటే బాబాయ్ బాగున్నా బాబాయ్, ఓకే అందరితో సరదాగా ఉంటూ మన పని మనం చేసుకోవడం, వచ్చేయటం. ఓకే ఇదే నేను పాటిస్తున్నా ఈ 14 సంవత్సరాల నుంచి. ఓకే అందరూ కూడా నన్ను లైక్ చేస్తున్నారు. దర్శకులు కానీ, నిర్మాతలు కానీ, కో-ఆర్టిస్టులు కానీ, సాంకేతిక నిపుణులు అందరూ కూడా నాతో బాగుంటారు. అందరికీ ధన్యవాదాలు తెలియదు. సార్ ఇంకోటి, మీరు ఎప్పుడు చూసినా మీరు ఎల్బి శ్రీరామ్ గారు ఒకప్పుడు ఎలా చేశారు క్యారెక్టర్స్, అవునవును ఇప్పుడు మీరు అలా చేస్తున్నారు సార్. ఒక ఎమోషనల్ క్యారెక్టర్స్ లోనే ఎప్పుడు కనిపిస్తున్నారు. అవును. ఇంకోటి, మీరు ఎప్పుడు ఆ ఎమోషనల్ క్యారెక్టర్స్ లోనే కనిపిస్తున్నారు కానీ మాకు వేరే యాంగిల్స్ లో కనిపించట్లేదు. ఉన్నాయి. ఇంకోటి సార్, ఎందుకు సార్ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కదా, ఇప్పుడు మీకంటూ ఒక పెద్ద క్యారెక్టర్స్ ఫుల్ గా పెద్ద పెద్ద మూవీస్ లలో కనిపించలేకపోతున్నారు? అంటే ఈ మధ్య కాలంలో మా అసోసియేషన్ లో కూడా చెప్పారు తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేసి. అలా చేస్తున్నారా సార్ ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్? ఎందుకంటే పాన్ ఇండియా మూవీస్ వచ్చేసరికి ఇప్పుడు తెలుగు వాళ్ళకి తక్కువ ఇవ్వడం జరుగుతుంది కదా. అయితే ఏంటంటే నాకు కూడా రాజన్న తర్వాత కూడా ఇప్పుడు కృష్ణగాడి వీర ప్రేమ కథలో విలన్ మంచి విలన్ ఇచ్చాడు అను రాఘవపూడి గారు. ఓకే ప్రూవ్ చేశాం, చాలా బాగుంది అన్నారు. ఓకే ఆ తర్వాత విలన్ క్యారెక్టర్ బ్రహ్మాండంగా పడతాయి, రావు గోపాలరావు గారి టైపు క్యారెక్టర్స్ అనుకున్నాం. వాడు నిర్మాత, వాడు దర్శకులకి నమ్మకం లేదు. మనం ఏం చేస్తాం, నమ్మకంగా ఇస్తే బ్రహ్మాండం చేస్తాం. ఇప్పుడు రెక్కీ చూసుంటారు కదా మీరు, రెక్కీలో అద్భుతమైన క్యారెక్టర్, మొత్తం దాంట్లో హీరో నేనే, అంటే విలన్ అయినా కానీ హీరో క్యారెక్టర్ నాదే. అవును సార్. ప్రతి మా డైరెక్టర్ అది అంటాడు, నువ్వే హీరో అయ్యాను. అవును సార్. మరి అంత క్యారెక్టర్ నేను 2.5 గంటల క్యారెక్టర్ బ్రహ్మాండంగా పోషించామన్న పేరు మంచిగా వచ్చింది. మరి వాడు నా మీద నమ్మకం ఉండి కనుక ఆ విలన్ క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్స్ ఇస్తే డెఫినెట్ గా నేను ప్రూవ్ చేయగలను. అవును సార్. డెఫినెట్ గా ప్రూవ్ చేయగలను, డౌటే లేదు. ఎందుకు సార్, అంటే మన తెలుగు యాక్టర్స్ ఎందుకు కనిపించలేదు? పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు ఎలాగో మన తెలుగు హీరోస్. దానికి మనం ఏం చెప్తా, పొరుగింటి పులకొల్లు అనేది ఒక సామెత పెద్దలది ఉంది కదా, దానికి మనం ఏం చేయగలం, అది మన డైరెక్ట్స్ మనం నమ్మాలి. చివరగా సార్, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కదా, ఇప్పుడు వచ్చే యాక్టర్స్ మీలాంటి వాళ్ళని చూసి ఎక్స్పీరియన్స్, మీలాంటి వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీకి రావాలనుకుంటారు కదా సార్, వాళ్ళకి మీరు చెప్పే మాట ఏంటి సార్? నేను చెప్పేది ఒకటే అండి, సిన్సియారిటీ ఉండాలి, పట్టుదల ఉండాలి, పైకి రావాలన్న కృషి ఉండాలి. ఈ ఉండి సిన్సియర్గా కానీ ఉండగలిగితే పెద్దల పట్ల గౌరవంగా ఉంటూ చక్కగా నేర్చుకోవాలి, ఎవరు చెప్పినా మనం నేర్చుకోవాలనే తత్వం ఉండాలి. రావడంతోనే నేను పెద్ద హీరో అయిపోవాలి, వాడు చెప్పేది అంటే వీడు చెప్పేది అనుకుంటే పైకి రావడం అనేది కష్టం. అలా అవుట్డేట్ అయిపోయిన వాళ్ళు చాలా మంది కనపడుతున్నారు మన కళ్ళెదురుగానే. కాబట్టి ఏంటి, సిన్సియర్, టైం పంక్చువాలిటీ, కృషి, పట్టుదల, పెద్దల ఎడ గౌరవం, ఇవి ఉంటే ఎవరైనా పైకి వస్తారు, లేకపోతే వెనక్కి పోతానే ఉంటారు. అయితే ఇప్పుడున్న మా జనరేషన్ కావచ్చు, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వస్తున్నాం. కొన్ని మూవీస్ ఆడిషన్స్ పెడితే దాంట్లో సెలెక్ట్ అవుతామని చాలా సార్లు తిరుగుతుంటాం మూవీ ఆఫీస్ కి. ఆడిషన్స్ పెడతారు, తర్వాత కాల్ రాదు. ఎందుకు సార్? అంటే ఏం జరుగుతుంది అసలు క్యారెక్టర్స్ రాకపోవడానికి రీజన్ ఏంటంటారు? ఇప్పుడు ఏమవుతుందంటే, ఇదివరకు రోజుల్లో మా చిన్నప్పుడు అయితే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, గుమ్మడి గారు ఉన్న రోజుల్లో అయితే ఆర్టిస్టులు కొంచెం తక్కువ మంది ఉండేవాళ్ళు, ఆర్టిస్టులు కొంచెం తక్కువగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, సినిమాల్లో కనపడాలి, తెర మీద కనపడాలి, టీవీలో కనపడాలి, సిల్వర్ స్క్రీన్ మీద కనపడాలని ఆ యాంగ్షస్ జనాలు ఎక్కువైపోయి ఓ కుప్ప తెప్పలుగా జనాలు వస్తూ ఉన్నారు. ఒక పనివాడి క్యారెక్టర్ ఉందండి, దానికి ఆడిషన్ చేయటానికి 200-300 మంది పైనే వస్తారు. అప్పుడు వాళ్ళందరినీ చెక్ చేసి పలానాడు బాగుంటే అతను తీసుకోవడానికి ట్రై చేస్తారు, అంతే కదా. ఒకే క్యారెక్టర్కి 100 మంది వచ్చారు, మిగతా 99 మంది తీసుకోవడం ఒక్కనే తీసుకుంటాడు. ఆ విధంగా కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు. ఆ డైరెక్టర్ అయినా నిర్మాతని ఎవరైనా
వాళ్ళకి ఎందుకంటే సినిమా సక్సెస్ అవ్వాలని చూస్తాడు. ఓకే అది నా తమ్ముడో లేకపోతే నా బాబాయో లేకపోతే అలా చూడరు వాళ్ళు సాధారణంగా. ఓకే ఆ దగ్గర టాలెంట్ ఉంటేనే తీసుకుంటారు. ఓకే టాలెంట్ ఉంటేనే సెలెక్ట్ చేస్తాడు కదా. అలాగని చెప్పేసి మా తమ్ముడికి ఒక క్యారెక్టర్, మా అన్న కొడుకు ఒక క్యారెక్టర్ అని చెప్పి అన్ని క్యారెక్టర్ వాళ్ళకి ఎక్కువ చేయలేరు కదా. సినిమా ఫెయిల్ అయితే రేపు పొద్దున్న కోట్లు లాస్ అవుతాడు. ఓకే అటువంటిది ఏమి ఉండదండి. అటువంటి పక్షపాత వైఖరి అనేది ఉండదండి. ఓకే వాడు ఎంతవరకు అంటే కో డైరెక్టర్స్ కానీ మేనేజర్లు కానీ ఆర్టిస్ట్ని పిలిపిస్తారు, 200 మందిని పిలిపిస్తారు. దాంట్లో డైరెక్టర్ కావాల్సిన సెలెక్ట్ చేసుకుంటాడు, అంతే. ఓకే సార్. అంతవరకే. ఇంకో విషయం చెప్పాలండి, మధ్యలో మేనేజర్ ఉంటారు, ప్రొడక్షన్ మేనేజర్స్ అని. వాళ్ళ సంధానకర్త ఇంపార్టెంట్ ఉండాలి అసలు మామూలుగా. ఆ నిర్మాతకి, ఆర్టిస్టులకి, నిర్మాతకి, కెమెరామెన్కి, నిర్మాతలకి, కాస్ట్యూమ్ వాళ్ళకి, మేకప్కి, మధ్యలో ఎవరైతే సంధానకర్త ఇతనే చూసుకోవాలి. అంది అందరిని పిలుచు రావాలి, టైంకి నిలబెట్టాలి. పిక్చర్ నిర్మాణం అయ్యే వరకే అతను అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు పాపం. ఓకే ఎంతో రెస్పాన్స్ తీసుకుంటాడు. ఆ మేనేజర్స్ మీద ఆధారపడదు సినిమా అంతా సక్సెస్ అనేది. ఓకే అతను ఏం చేయాలి, మనం ఏం చేస్తాం, నేను నటించిన వాడికి నేను ఒకటి చేసేది, కానీ అతను 100 మందిని చూసుకోవాలి, ఓకే 24 క్రాఫ్ట్స్ని కోఆర్డినేట్ చేసుకోవాలి. అవును సార్. అస్సలు కష్టమైన జాబ్ అంటే ప్రొడక్షన్ మేనేజర్ అండి పాపం. ఓకే చాలా మంది కొంతమంది వాళ్ళు విమర్శిస్తారు, నన్ను పిలవలేదు, అది లేదు. పిలవలేదంటే అది కావాల్సింది ఒక క్యారెక్టర్, ఓకే 100 మందిని ఎట్లా పిలుస్తాడయ్యా, ఓకే అంతే కదా. ఓకే కాబట్టి ప్రతి వాళ్ళు కూడా సినిమా సక్సెస్ కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మా దగ్గర అయితే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా అడగాలనేసి. ఇంకోసారి చూద్దాం. ఇంకోసారి మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను సార్. మీ ఇంటికి మీరు పిలిచి మరి మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే మీ SRTV న్యూస్ ఛానల్ ద్వారా నన్ను ఇంతకాలం ప్రోత్సహిస్తున్న రచయితలకి, నిర్మాతలకు, దర్శకులకు, తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం. సో చూసారు కదా గైస్, సమేత గాంధీ గారు సార్ అయితే చాలా విషయాలు అయితే చెప్పారు. కొత్తగా ఫీల్డ్కి వచ్చే వాళ్ళు ఎలా ఉండాలి, ప్రొడక్షన్లో ఎలా ఉంటుంది అన్ని అయితే ఎక్స్ప్లెయిన్గా క్లియర్గా అయితే చెప్పారు. సో ఇన్స్పిరేషన్గా తీసుకొని సార్ని అయితే చాలా విషయాలు చెప్పారు కదా, ఆ మాటలని ఇన్స్పైర్గా తీసుకొని ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటూ, సో ఇలానే సార్ అయితే హ్యాపీగా ఉండాలని మా SRTV నుంచి అయితే చాలా మంచిగా అయితే కోరుకుంటున్నాం. సార్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని. సో చూస్తూనే ఉండాలి SRTV. థ్యాంక్ యూ సో మచ్.